Hello everyone, welcome to the ME Institutes. Welcome to the week 3 section and welcome to the day 3 class. Today's class agenda is the regression. ఓకే, ఈ టాపిక్ చెప్పే ముందు మీకు నేనైతే ఒక సినారియో అయితే చెప్తాను చూడండి. సినారియో ఏంటంటే అసలు బేసిక్గా ప్రతి అబ్బాయి కూడా ఒక అమ్మాయి వెంట పడడం కామన్, అవునా? ఒక అట్రాక్షన్ చేయడం కామన్. అలాగే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అనుకోండి, అమ్మాయి చుట్టూరు తిరుగుతూనే ఉంటాడు ఎప్పుడు దాకా అమ్మాయికి ప్రపోజ్ చేసేంత వరకు, లేదంటే అమ్మాయి యాక్సెప్ట్ చేసినంత వరకు, అవునా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, తను సెల్ఫ్ అంటే ఒక అమ్మాయి వెంటే మాత్రమే చూస్తాడు, ఇంకొకరి వెంట చూడ్డు. అలాగే ఒకవేళ బ్రేకప్ అయిందనుకోండి, దాన్ని ఒక పెద్ద సమస్యగా తీసుకుని ఈరోజు ఎంతోమంది యువత చనిపోతున్నారు. అలా కాకుండా అదే ప్రాబ్లం నువ్వు చిన్నగా చూస్తే, నువ్వు తిరిగినప్పుడు ఎంత జాలీగా తిరిగవో అదే బ్రేకప్ అయినప్పుడు కూడా చాలా ఆ ప్రాబ్లమ్ని చిన్నగా ఫేస్ చేసుకుని బయటకు వస్తే నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతావు కదా. నువ్వు ఏ తప్పు చేసావో ఆ తప్పు నువ్వు సరిదిద్దుకుంటే నువ్వు ఏ బిగ్ సక్సెస్ మ్యాన్ ఫుల్గా నువ్వు అయితే ఉండగలుగుతావు కదా, అవునా కదా? సేమ్ అదే సినారియోని ఇప్పుడు ఇక్కడ కోడింగ్ బాటిల్ అయితే చూద్దామా. లెట్స్ లుక్ ఎట్ ఇన్ టు ద డెఫినిషన్. ఓకే, ఇక్కడ చూడండి. రిగ్రెషన్ ఈజ్ వెన్ ఏ ఫంక్షన్ call itself to solve a small part of the problem. It solves big problem by breaking it down into a small version of the same problem. ఓకే, ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఒకసారి మనం ఇది ఎలా రాద్దామంటే, ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ మీకు తెలుసా? ఫ్యాక్టోరియల్ మ్యాథమెటిక్స్లో ఫ్యాక్టోరియల్ అని ఒకటి ఉంటుంది. 10 ఫ్యాక్టోరియల్ అంటే 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇలాగా ప్రతి ఫ్యాక్టోరియల్ కలిపెట్టి దాని యొక్క టోటల్ అయితే మనం చెప్పాలి. ఓకే, సేమ్ అదే ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ ఇక్కడ మనం రాద్దామా? ఇక్కడ సూటబుల్ అవుద్దా లేదా? స్మాల్ ఆఫ్ ది ప్రాబ్లం. ఓకే, చూద్దాం రండి. నేనైతే ఓపెన్ కంపైలర్ అయితే ఓపెన్ చేసుకున్నా, ఫంక్షన్లో రాస్తున్నానండి రిగ్రెషన్. ఓకే, stdio.h ఇంట్లో తీసుకున్నా. నిన్న వైడ్లో చెప్పాను కదా, ఇప్పుడు ఇంట్లో చెప్తున్నా. ఓకే, ఫ్యాక్టోరియల్ కదా, ఫ్యాక్టోరియల్ అని రాసుకుంటున్నా. ఓకే, ఎలాంటి ప్రాబ్లం అయినా ఉందంటారా? లేదంటారా? ఇంట్ ఎన్ అని తీసుకున్నా. ఓకేనా, ఏమని తీసుకున్నా? ఇంట్ ఎన్. ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 0, then return 1 semicolon, else factorial okay, return n star factorial n minus 1. ఓకే, సెమీకాలన్. ఇప్పుడు ఇక్కడ నేను మెయిన్ ప్రోగ్రామ్ అయితే రాస్తా. ఇంట్ మెయిన్. ఓకే, తర్వాత ప్రింట్ఎఫ్ వేరియబుల్ లెక్క చేద్దాం ఫస్ట్. ఇంట్ నమ్. ఓకే, రాసుకోవచ్చు, ఏం పర్లా. చూద్దాం ఇలా వేరే వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఏమవుతుందో కూడా చూద్దాం. ఇంట్ నమ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా? ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ నెంబర్ సెమీకాలన్, స్కాన్ఎఫ్ %d కామా అండ్ నమ్. తర్వాత డైరెక్ట్గా నేను ప్రింట్ఎఫ్లోనే ఫ్యాక్టోరియల్ అంటే ఫంక్షన్ కాలింగ్ కూడా దానిలోనే రాసేసుకుంటున్నాను. ఓకే, ఇక నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ప్రింట్ఎఫ్లోనే ఫ్యాక్టోరియల్ కూడా కాల్ చేస్తాను. ప్రింట్ఎఫ్ ఫ్యాక్టోరియల్. ఓకే, డబుల్ కోట్స్. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఏంటి? ఫ్యాక్టోరియల్ ఈజ్ %d అండ్ ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ అలాగే రాసుకుంటే కానీ బాగుంటుంది కదా. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ రాసుకుని తర్వాత %d. అప్పుడు దాని యొక్క వాల్యూ మనం చెప్తున్నాం. ఓకే, తర్వాత కామా ఇక్కడ నమ్ కామా. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్యాక్టర్ అంటే ఫంక్షన్ ఏదైతే డిక్లేర్ చేసుకున్నామో ఆ ఫంక్షన్ రాసుకోవాలి కదండి. ఫంక్షన్ రాద్దాం. ఫంక్షన్ రాసి నమ్. ఓకే, ఏం భయపడకండి, ఎన్ని ఎర్రర్ వస్తే చూద్దాం. తర్వాత రిటర్న్
జీరో రాసుకుని సెమీకోలన్ పెట్టాలి. రన్ చేద్దాం. ఓకే, రన్ చేశాను. రన్ చేసిన తర్వాత ఎంటర్ ఏ నెంబర్. నేను సింపుల్గా 5 ఇస్తాను. 5 ఫ్యాక్టోరియల్ ఏంటి 120. ఎందుకు 5 4 3 2 1 ఎవరు లెక్కేసినా వచ్చేది. 5 4 ఎంత 20. 20 ఇంటూ 3 ఎంత 23. 60 62 120. 120 ఇంటూ 1 120. రైట్, వచ్చిందా రాలేదా? ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్. ఇలాగే మీరు కావాలంటే 10 ఫ్యాక్టోరియల్ కనిపెట్టండి. లెక్కేయండి. నాకైతే అంత పెద్ద లెక్కలేయడం రావండి. మీరు ఒకసారి లెక్క చేయండి, కరెక్ట్గా రాశానో ప్రోగ్రామ్ చెప్పండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నిజంగా నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.